నమస్కారం. హైదరాబాద్ నగరం రోజురోజుకి విస్తరిస్తోంది, మారుతోంది. ఈ మార్పులకు కారణమవుతున్న కొన్ని కీలక పరిణామాలని ఈరోజు లోతుగా చూద్దాం. ముఖ్యంగా ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా హైదరాబాద్ పౌరులపై రియల్ ఎస్టేట్ మార్కెట్పై వీటి ప్రభావం ఎలా ఉండబోతోందో విశ్లేషిద్దాం. అవును. ప్రధానంగా 3 విషయాలున్నాయి. ఒకటి, హైదరాబాద్ గుంటూరు రైల్వే లైన్ డబ్లింగ్కి కేంద్రం ఓకే చెప్పడం. 2, తెలంగాణకు పెద్ద మొత్తంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం. ఇంకా మూడోది, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు అంటే ఎల్యూసీలు త్వరలో ఆన్లైన్లో ఇవ్వబోతుండటం. ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీస్ హైదరాబాద్. మా ఈ విశ్లేషణ కొనేవాళ్లకి, ఇన్వెస్టర్లకి, రియల్టర్లకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా. సరే, మొదటి అంశంతో మొదలు పెడదాం. కేంద్ర రైల్వే శాఖ నాళ్లపాడు, బీబీనగర్ మధ్య లైన్ డబ్లింగ్కి ఆమోదం తెలిపింది. దీనికి సుమారు 2,853 కోట్లవుతుందట. ఈ ఏడాదే 458 కోట్లు ఇచ్చారు కూడా. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ కదా. దీని ప్రాముఖ్యత ఏంటి? అవును, ఇది చాలా చాలా కీలకమైన ముందడుగు. ఊరికే గుంటూరు హైదరాబాద్ మధ్య టైం తగ్గడమే కాదు, తెలంగాణలో నల్గొండ, అటు ఏపీలో పల్నాడు, గుంటూరు జిల్లాల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, ముఖ్యంగా సిమెంట్ ఇండస్ట్రీస్కి ఇది మంచి ఊతమిస్తుందన్నమాట. అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కెపాసిటీ బాగా పెరుగుతోంది. విష్ణుపురం స్టేషన్ ఉంది కదా, అది ఎక్కువ ఇన్కమ్ ఇచ్చే ముఖ్యమైన ఫ్రైట్ స్టేషన్ కూడా. అంటే ఇండస్ట్రీ పరంగా, వ్యాపార పరంగా ఇది పెద్ద మార్పే తీసుకురాగలేదన్నమాట. పనుల వివరానికి చూస్తే మొత్తం 258 కిలోమీటర్లు 6 ప్యాకేజీలుగా చేస్తారంటున్నారు. విష్ణుపురం, కుక్కడం, వలిగొండ మధ్య పనులు కూడా స్టార్ట్ అయ్యాయట. అవును, పనులు మొదలయ్యాయి. 259 చిన్న బ్రిడ్జులు, 10 పెద్దవి కూడా కడతారట. అయితే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూసేకరణ ఎప్పుడూ ఒక ఛాలెంజ్ కదా. దీనికి సుమారు 500 ఎకరాలు కావాలంటున్నారు. ఏపీలో 337, తెలంగాణలో 163 ఎకరాలు. ఎస్సీఆర్ అధికారులు స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ అడిగారంటున్నారు. ఇది స్పీడ్గా అవుతుందంటారా? భూసేకరణ ఎప్పుడూ కొంచెం కాంప్లెక్స్ ప్రాసెసే. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ చూస్తే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. ఎస్సీఆర్ కూడా చొరవ తీసుకుంటోంది. లాంగ్ టర్మ్లో చూస్తే ఈ లైన్ డబ్లింగ్ పూర్తయితే కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా వేయొచ్చు. ఇది అమరావతి రీజియన్కి కూడా ప్లస్ అవుతుంది. సహజంగానే ఈ కారిడార్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా పెరుగుతుంటే ఇంకోవైపు హైదరాబాద్ పెట్టుబడులను కూడా గట్టిగానే ఆకర్షిస్తోంది కదా. అవును, నిజమే. యుఏఈకి చెందిన శైవ గ్రూప్, థార్నెస్ క్యాపిటల్ ఈ 2 కంపెనీలు కలిసి ఏకంగా 2,125 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారట. మన దగ్గరున్న 5 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. రివల్యూషన్స్ బయోటెక్, మనాకిన్ బయో లాంటివి. దీనివల్ల ఓ 5,000 ఉద్యోగాలొస్తాయంటున్నారు. ఇది కేవలం ఈ 5 కంపెనీలకేనా, లేక దీని వెనక ఇంకా పెద్ద ప్లాన్ ఏమైనా ఉందా? ఇది ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, ఇది ఫ్యూచర్ ప్లాన్స్కే ఒక సూచన లాంటిది. ఈ కంపెనీలు రాబోయే 3 ఏళ్లలో బయోటెక్, ఏఐ, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్టెక్ ఇలాంటి కీలక రంగాల్లో ఇంకో 24,000 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నట్టు చెప్పారు. 24,000 కోట్ల చాలా పెద్ద మొత్తం. చేస్తున్న ఫార్మా సిటీ కానీ, కొత్తగా రాబోయే ఏఐ సిటీ లాంటి స్పెషల్ ఏరియాల్లో యాంటీ డయాబెటిక్, ఫుడ్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ మీద కాన్సంట్రేట్ చేస్తామంటున్నారు. ఇది తెలంగాణ లైఫ్ సైన్సెస్ సెక్టార్కి చాలా బలం చేకూరుస్తోంది. మరి ఈ పెట్టుబడులు హైదరాబాద్ ఎకానమీకి, ముఖ్యంగా ఈ సెక్టార్స్ ఉన్న ఏరియాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్కి మంచి ఊపునిస్తాయి. డెవలప్మెంటు, ఇన్వెస్ట్మెంట్సు అన్నీ బావున్నాయి. కానీ వీటికి సంబంధించిన ప్రాసెస్లు కూడా ఈజీగా ఉండాలి కదా. కరెక్ట్. ఇక్కడే ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ ఎల్యూసీ చాలా కీలకం. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలన్నా, లేఅవుట్ వేయాలన్నా ఎల్యూసీ కంపల్సరీ. కానీ అది తెచ్చుకోవడం లేట్ అవడమే కాకుండా కొన్నిసార్లు చేయి తడపనిదే పని కాదు అని కూడా అంటున్నారు. మాన్యువల్ చెకింగ్స్, ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల జియో రిఫరెన్స్ మ్యాపింగ్ పూర్తి కాలేదనేది ఒక ఇబ్బంది. నిజమే. ఈ డిలే, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం చాలా మందికి ఇబ్బందిగా ఉంది. అందుకే హెచ్ఎండిఏ దీనికి సొల్యూషన్గా ఎల్యూసీలను ఆన్లైన్లో ఇవ్వడానికి రెడీ అవుతోంది. దీనికోసం వాళ్ల మొత్తం పరిధిలో అంటే 11 జిల్లాల్లో 11,000 చదరపు కిలోమీటర్ల పైగా ఏరియా అంతా జియో రిఫరెన్స్ మ్యాపింగ్ చేస్తారట. జియో రిఫరెన్స్ మ్యాపింగ్ అంటే
ప్రతి ల్యాండ్ పార్సల్ని శాటిలైట్ కోఆర్డినేట్స్తో ఖచ్చితంగా గుర్తించి డిజిటల్ మ్యాప్లో పెట్టడమన్నమాట. వినడానికి బాగుంది. అయితే ఈ ఆన్లైన్ సిస్టమ్ నిజంగా గ్రౌండ్ లెవెల్లో మార్పు తెస్తుందా? అప్లై చేసి ఫీజు కట్టగానే ఆటోమేటిక్గా సర్టిఫికెట్ వస్తుందంటున్నారు. ఇది బిల్డర్లకి, మామూలు జనాలకి టైం, ఖర్చు ఎంతవరకు తగ్గిస్తుంది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఎంత హెల్ప్ అవుతుంది? ఖచ్చితంగా ఇది పెద్ద మార్పే. ఆన్లైన్ ప్రాసెస్ వల్ల టైం సేవ్ అవడమే కాదు, మధ్యలో మనుషుల ప్రమేయం తగ్గి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అప్లై చేసేవాళ్లు ఆఫీస్లో చుట్టూ తిరగక్కర్లేదు, ఆన్లైన్లోనే ఫీజు కట్టి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ల అప్రూవల్ ప్రాసెస్ స్పీడ్ అవుతుంది. మొదట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చేమో, కానీ లాంగ్ రన్లో ఇది బిజినెస్ చేయడానికి చాలా సులువు చేస్తుంది, డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. ముగింపుగా చూస్తే ఈ 3 విషయాలు రైల్వే లైన్ డబ్లింగ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, భారీగా వస్తున్న ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా యుఎల్సి ఆన్లైన్ లాంటి ప్రాసెస్లో సింప్లిఫికేషన్ ఇవి వేరువేరు కాదు, అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్నాయి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ డిమాండ్ పెంచుతాయి, సింపుల్ ప్రాసెస్లో డెవలప్మెంట్ని ఈజీ చేస్తాయి. ఇవన్నీ కలిస్తేనే హైదరాబాద్ గ్రోత్. అంటే ఈ పరిణామాలన్నీ కలిసి హైదరాబాద్ స్వరూపాన్ని మనం ఊహించిన దానికంటే వేగంగా మార్చేస్తున్నాయన్నమాట. మరి ఇంత వేగంగా మారుతున్నప్పుడు పౌరులుగా, పెట్టుబడిదారులుగా మనం ఈ మార్పులకు తగ్గట్టు మన ఆలోచనల్ని, ప్లాన్స్ని ఎలా మార్చుకోవాలి అనేది ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఈ విశ్లేషణను మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడానికి మా విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం.